హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ రామం రాఘవం తెలుగు మూవీ. కమెడియన్ గా ప్రేక్షకుల్ని తనదైన శైలి, కామెడీతో, టైమింగ్ తో నవ్వించిన వ్యక్తి ధనరాజ్. మనందరికీ తెలిసిందే ధనాదన్ ధనరాజ్ ఒక కామెడీ యాక్టర్ గా సుపరిచితం ప్రతి ఒక్కరికి, తెలుగు ఆడియన్స్ కి మెయిన్ గా. ఇప్పుడు తను డైరెక్టర్ గా మారి చేసిన సినిమానే ఈ రామం రాఘవం. ఈ మెయిన్ రోల్ వచ్చేసి ధనరాజ్ సముద్రకని నటించారు. ఎప్పుడైతే ఈ మూవీ సంబంధించి టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిందో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసింది. దాంతో పాటుగా ఒక బజ్ అనేది క్రియేట్ అయింది మూవీ పైన. ఇక ఈ వీడియోలో ఈ రామం రాఘవం మూవీ ఎలా ఉంది, నచ్చే విధంగా ఉందా లేదా, ఇంప్రెస్ చేస్తా లేదా అనేది విషయాన్ని తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది. ఇక 1K సబ్స్క్రైబర్స్ కి మన ఛానల్ చాలా చెరువులో ఉంది గాయస్. ఇప్పటి వరకు ఏదైతే మీరు సపోర్ట్, మీ వాచ్ టైం మీరు అందిస్తున్నారు, దానికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తేవాలనేది మా తాపత్రయం నాది. అది అర్థం చేసుకొని మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక ఈ రామం రాఘవం మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే జస్ట్ ఓకే అనిపించింది నాకైతే. వన్ టైం వాచబుల్. అక్కడక్కడ ఇంప్రెస్ చేసే ఎలిమెంట్ సీన్స్ చాలా వరకు ఉన్నాయి, ఎమోషన్ కంటెంట్ ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ దెబ్బ కొట్టింది అనిపించింది. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, దశరథ రామం అదే సముద్రకనికి తన కొడుకు రాఘవ ధనరాజ్ అంటే ఎంతో ప్రేమ అన్నమాట. రిజిస్టర్ ఆఫీస్ లో నిజాయితీ ఆఫీసర్ అయిన రామం తన కొడుకుని గొప్పగా చూడాలి అనుకుంటాడు. కానీ ధనరాజ్ అదే రాఘవ మాత్రం పెద్దగా చదువుకోడు, ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఒక జులాయిగా అంటే బేకార్గా తిరుగుతూ ఉంటాడు. ఓ సందర్భంలో తన తండ్రి దగ్గర ఒకసారి డబ్బులు తీసుకొని బిజినెస్ చేస్తాను అని చెప్పిందే బెట్టింగ్ లో పోగొడేస్తాడనమాట. ఫలితంగా కొడుకు పైన తండ్రి సముద్రకని కోపం పెంచుకుంటాడు. ఒకానొక దశలో తన తండ్రిని చంపేందుకు ఒక లారీ డ్రైవర్ తో డీల్ నే కుదుర్చుకుంటాడు రాఘవ అదే హీరో. ఇంతకీ తన తండ్రిని హీరో ఎందుకు చంపాలనుకున్నాడు, నిజంగానే అసలు ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య, లారీ డ్రైవర్ తన తండ్రిని చంపాడా లేదా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే గాయస్. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, తండ్రి కొడుకుల అనుబంధంపై టాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. రీసెంట్ గా ఇవే కాకుండా ప్రీవియస్ గా కూడా ఎన్నో సినిమాలు చూసాం. ఈ రామం రాఘవం కూడా ఈ ఎమోషన్ కంటెంట్ ని బేస్ చేసుకుని వచ్చిన సినిమా ఇది. కొడుకు అంటే తండ్రికి చాలా ప్రాణము, ఎంతో ఇష్టము. కానీ కొడుకు చేసే ఆ పనుల వలన కోపం పెంచుకుంటాడు. సో అన్నట్టు చాలా సినిమాలు చూసాం. కానీ ఇందులో చూపించిన విధానం అక్కడక్కడ చాలా వరకు ఆకట్టుకుంటది. అసలు మొన్నే చూసాం బలగం మూవీతో జబర్దస్త్ వేణు ఒక సినిమా తీసి అంత పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు ధనరాజు చాలా వరకు వాళ్ళు ఉన్న ఒక క్రియేటివిటీని బయటికి చూపించాలి, టాలెంట్ ని ప్రెజెంట్ చేయాలి అని చెప్పింది ముందుకు రావడం అనేది ఒక సంతోషకరమైన విషయం అనే చెప్పాలి. మెయిన్ గా ఈ మూవీలో ఏదైతే ఫాదర్ అండ్ సన్ మధ్య ఏదైతే ఆ ఎమోషనల్ కంటెంట్ చూపించాడో డైరెక్టర్, చాలా వరకు వాటిలో ప్రతి ఒక్కరు చూసి ఆడియన్స్ కనెక్ట్ అవుతారనమాట. తండ్రిపై పగ పెంచుకున్న కొడుకు ఆయన్ని చంపేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తా అనేది గ్రిప్పింగ్ గా చూపెట్టారు. ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఏదైతే సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారో అది చాలా వరకు ఇంప్రెస్ చేస్తుంది. అది కూడా బాగుంది. ఎమోషన్ సీన్స్ ను హ్యాండిల్ చేసిన విధానం ధనరాజ్ అయితే అప్రిషియేట్ చేయాల్సిందే, ఖచ్చితంగా చెప్తున్నా. ఏదైతే ప్రీ క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని ఏడిపించేస్తాడు గైస్. అటువంటి ఎమోషన్ ని మనం చూస్తాం. ఒక డైరెక్టర్ గా ఎమోషన్ కంటెంట్ లో మూవీలో చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి ధనరాజ్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో ఏదైతే మెయిన్ స్టోరీ మూవీలో చూపించడానికి చాలా టైం తీసుకున్నాడు ధనరాజ్ అయితే. ఒక రొటీన్ ఫ్లాట్ లా ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొడుతుంది. అన్ని మూవీస్ లో మాదిరిగానే ముందులో కూడా తండ్రి కోరికను తీర్చలేని కొడుకు కథతో తొలుత ఫస్ట్ అనేది ప్రేక్షకులుగా ఒక స్లో నెరేషన్ తో ఏదో ల్యాగ్ అనిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో చూసేసామనే బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఎటువంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ లేవు, ఏదో లెంతీగా ఉన్నట్టుగా. స్క్రీన్ ప్లే కూడా జస్ట్ ఓకేగా అనిపిస్తుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ తో అదరగొట్టాడు. క్లైమాక్స్ అయితే చించి అవతల పడేశాడు. హీరోకి ఇంకొక లవ్ ట్రాక్ ఉంటది ఈ మూవీలో. అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. దీనికి సంబంధించిన ఆ లవ్ కి సంబంధించిన సీన్స్ అయితే మరీ బోర్ కొట్టిస్తాయి. క్యారెక్టర్స్ పరంగా ధనరాజు సముద్రకని పోటాపోటీగా నటించారు. సముద్రకని ఆల్రెడీ మనం చూసాం, రిమైనింగ్ తండ్రిగా ఎన్నో క్యారెక్టర్స్ చేశాడు. ఫాదర్ రోల్ లో చాలా వరకు మెప్పించాడు. ఈ సినిమాలో కూడా 100% ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాడు. ధనరాజ్ కూడా మనం ఒక కమెడియన్ గానే చూసాం. లిటరలీ ఎమోషన్ సీన్స్ లో చాలా వరకు ప్రతి ఒక్కరిని ఏడిపించేస్తాడు ఈ మూవీలో. అంత బాగా నటించాడు. దానికి తోడు ఈ 30 years పృథ్వీ కావచ్చు, సత్య, అక్కడక్కడ కామెడీ బాగుంది. రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎంగేజ్ చేసే విధంగా ఉంటాయి, ఇంప్రెస్ చేసే విధంగా ఉంటాయి. సాంగ్స్ ఓకే కానీ బీజిఎం బాగుందిగా, సినిమా తగినట్టుగా చాలా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ వేరే లెవెల్లో ఉంటది. ఫస్ట్ హాఫ్ ప్రతి ఒక్కరిని
చికాకు తెప్పించేస్తది. ఓవరాల్ గా చెప్పుకుంటే ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. రామం రాగం ఒక ఎమోషనల్ కథతో సాగే తండ్రి కొడుకుల మధ్య ఏం జరిగింది అని చెప్పే వారి విలువల్ని చూపించే సరికొత్త సినిమాగా నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ గనక వర్కౌట్ అంటే ఈ సినిమా వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ దెబ్బేసింది. ఓవరాల్ గా మీరు ఈ రామం రాగం మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.